ఏపీలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రస్తుతం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. బ్యారేజీ వద్ద గేట్లు ఓపెన్ చేసి వరద నీరును దిగువకు వదులుతున్నారు. వరద నీరు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. వర్షాల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. అలాగే అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్లోని 4 మండలాల్లోని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ఇచ్చారు. అలాగే సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఏపీలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ వద్ద వరద 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. బ్యారేజీ వద్ద గేట్లు ఓపెన్ చేసి వరద నీరును దిగువకు వదులుతున్నారు. వరద నీరు పెరిగితే రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. అలాగే అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్లోని 4 మండలాల్లోని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ఇచ్చారు. అలాగే సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఏపీ వ్యాప్తంగా 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంతో పాటు ఎదుగు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రాత్రి నుంచి గంటకు గోదావరి వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. ఉదయం 9 గంటలకల్లా 10,23,192 క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు అధికారులు వదులుతూ ఉన్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద 47.50 ఈ వాటర్ లెవెల్స్ అనేవి చేరుకోవడం జరిగింది. మొత్తం హైయెస్ట్ లెవెల్స్ వచ్చేసరికి 75 అడుగుల వరకు కూడా గోదావరి నీటి మొత్తం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ధవళేశ్వరం వద్ద 27 లక్షల క్యూసెక్ల నీరు దిగువ విడుదల చేసేటువంటి సామర్థ్యం కలది. ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 10,23,192 క్యూసెక్ల నీరు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ గా చెప్పొచ్చు. 11 లక్షలు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 14 లక్షల క్యూసెక్ల నీరు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా గంటకు పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అదేవిధంగా కుడి, ఎడమ, మధ్య కాలువల నుంచి 1800 క్యూసెక్ల నీరు పంట కాలువలకు విడుదల చేస్తూ ఉన్నారు. దిగువ ప్రాంతాల లంక గ్రామాల ప్రజలకైతే పెరిగేటువంటి గోదావరి నీటి మట్టం వల్ల ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలు లంక గ్రామాలకు ఎఫెక్ట్ తగలడం జరిగింది. రేపట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంతో పాటు గన్నవరం నియోజకవర్గంలోని ముంపుకు గురైనటువంటి గురజాలపు లంక, అయినవిల్లి, అదేవిధంగా పి గన్నవరం మండలంలో పెదపూడి గ్రామ పంచాయతీలోని ఊడి మూడి లంక, అడిగేలవారిపేటతో పాటు జి పెదపూడి లంకలను సందర్శించి వారికి భరోసా ఇచ్చి వారికి పునరావాస అదేవిధంగా ఆహార సౌకర్యాలన్నీ కూడా కల్పించే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ధవళేశ్వరం వద్ద ఇప్పటికైతే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. నిన్న కొట్టుకొచ్చినటువంటి ఒక బోటు కూడా ఇప్పటికీ అడ్డంగానే ఉంది. కాసేపట్లో భారీ క్రేన్ సహాయంతో 1వ నెంబర్ వద్ద ఈ చిక్కుకున్నటువంటి పడవను పైకి లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో 10 గంటల నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి రాకపోకలు నిలుపుదల చేయడం జరుగుతుంది. అందువల్ల అటుగా ఎవరు కూడా రావద్దని చెప్పి అధికారులు 10 గంటల తర్వాత వాహనాలను అలౌ చేయమని చెప్పడంతో అటుగా వెళ్లేటువంటి ప్రజలు మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ప్రస్తుతానికైతే 10 లక్షల క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వెళ్తూ ఉంది. కాసేపట్లో మరొక గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ధవళేశ్వరం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ఇప్పటికే కలెక్టర్లు అదేవిధంగా విపత్తు నిర్వహణ శాఖ చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను
ఇటు కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరు జిల్లాలకైతే ప్రభుత్వం పంపించడం జరిగింది. ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్య ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ తగిన బాధితులకు సహాయం అందిస్తూ కూడా వరద వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది లక్ష్మి.